గుడ్ మార్నింగ్ టు ఆల్. గడిచిన 2-3 రోజులుగా కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఈ కళాక్షేత్రము, అలాగే ఆడిటోరియము, అలాగే అంబేద్కర్ భవను, అలాగే ఓల్డ్ బస్ స్టాండ్కు సంబంధించినటువంటి వీటిని పీపీఏ మోడ్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము అజెండాలో పెట్టింది తప్ప మా పాలకవర్గం ఎప్పుడు కూడా వాటిని పెట్టాలన్న ఉద్దేశం లేదు, ఉండదు. రాబో జనరల్ బాడీ మీటింగ్లో కూడా మా పాలకవర్గం ఏకపక్షంగా వీటన్నిటినీ కూడా తిరస్కరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అజెండా పొందుపరచడంలో కమిషనర్ గారు కొన్ని అంశాలు ప్రభుత్వం తరఫున పెడతారు, అలాగే పాలకవర్గం సంబంధించిన కొన్ని అంశాలు అజెండాలో పెడతాము. అజెండా డిస్కస్ చేసినప్పుడు ఏది ప్రజలకు అవసరమో, ఏది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు దానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఆమోదిస్తుంది తప్ప వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలు అనేటివి ఏమీ ఉండవు. తప్పకుండా ఏవైతే ఈ పీపీ మోడ్ నుండి మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు పెట్టిన అజెండాలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా మేము తిరస్కరించే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు జ్యోతి పేపర్లో, అనేక పేపర్లలో ఏదో ఒకసాట మీటింగ్ పెట్టారు, దానికి సంబంధించి అజెండా రూపకల్పన చేశారు అనే వర్షం జరుగుతుంది. అదంతా పూర్తిగా అవాస్తవము. నిన్నటి రోజున మా మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారి అపూర్వ థియేటర్లో మన ఈ పార్టీ కమిటీలకు సంబంధించి అంజద్ బాషా గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మాజీ మేయర్ సురేష్ బాబన్న గారు, నేను, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీల యొక్క కూర్పు కోసం అక్కడికి వెళ్లడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ జరగబో మీటింగ్ సంబంధించిన విషయాలు చర్చించడం తప్ప దానికోసం అక్కడ మీటింగ్ పెట్టడం అనేది అవాస్తవము. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ గమనించాలి.